హాయ్ మమ్మీ. హాయ్ హాయ్ డాడీ. హాయ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి. ఏం చేస్తాను ఈరోజు సండే మమ్మీ? బాగా ఏం చేయలేదు ఇంకా హ్యాపీ కాలేదు మమ్మీ. ఏమైనా చేస్తే కదా మమ్మీ హ్యాపీ సండే ఇది. అందుకే కదా నిన్న ½ నుంచి పిలుస్తా ఉండా. నేను ఇంకా తినడానికి పిలుస్తాను అనుకున్నా. ఆల్రెడీ 12 అవుతుంది. సండే ఇంకా ఎట్ట పిలుస్తా 11 నుంచి పిలుస్తుండా. అవునా? సరే ఏం చేస్తున్నావు అయితే? చేసినవా చేయాలనా? చెయ్యాలా. ఏం చేస్తావు? మటన్ కర్రీ, బగారా రైస్. సరే అయితే తొందర చేసే మమ్మీ, బాగా ఆకలి అవుతుంది, తినేద్దాం ఈరోజు. ఓకే. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట బగారా రైసు, మటన్ కూర. సూపర్గా చేస్తా, తెలంగాణ స్టైలే. మళ్ళీ ఈ మధ్య తెలంగాణ అనట్లేదు ఏందనుకుంటాం రా, మళ్ళీ ఈరోజు తెలంగాణ వచ్చేసింది. చేస్తా ఈసారి బెంగళూరు స్టైల్ కూడా చేస్తా. బెంగళూరులో బగారే అసలు తెలీదు. బగారా చేయరు. రోజు బెంగళూరు స్టైల్ చేస్తా. ఏంటంటే నల్లంగా పిండేసి బాగా కొబ్బరి రుబ్బి చికెన్ కర్రీ చేసి అది కూడా ఒకసారి చేస్తా. అవరేకాల్ చికెన్. అవరేకాల్ చికెన్ అని. సరే మమ్మీ తొందర చేయి మమ్మీ, ఫాస్ట్గా ½ అన్ అవర్లో అయిపోవాలి. ½ అన్ అవరే లెంత్ అవుతుంది అంటారు కదా, కొంచెం తగ్గించి కూడా చేస్తున్నాము. వీడియో చిన్నగానే వస్తుంది, చూస్తుండండి. సరే కాలు మీద కాలు వేసుకుంటుంది. బాగుంది. అవునా? ఆ కాలు నాన్నదే, ఈ కాలు నాన్నదే. నాన్న కాలు మీద నాన్న కాలు వేసుకుంటే కానీ ఈ చెయ్యి మమ్మీ మధ్యలో నీకేమైంది? కాలు మీద కాలు వేసుకోవద్దంటానే మా డాడీని. మా వద్దు బావ, నీకు చెట్టు కాదు. పుష్పరాజ్ తగ్గేదే లేదు. అప్పుడు తగ్గేదే లేదు. తిని అసలు తగ్గేది లేదు. మనము మేమంటే ఉలవల మొట్టలాగా ఊరిపోతున్నామంట. సన్నంగా ఉండడు కదా, ఎన్నన్నా అంటాడు, మేము ఎన్నన్నా పడాలా. ఇంకొద్దులే మమ్మీ గెలకడం కానీ, నిజాలు చెప్పేసరుదా, చేసుకొని తిందాం. రా చేసుకొని తిందాం. సరే మరి రండి. చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉండ ½ అన్ అవర్ నుంచి. నేను మటన్ తెచ్చి కడుక్కొని పసుపు, కారము, ఉప్పు, చెక్క, లవంగ అవి 5 ఐటెంలు వేసి. చెక్క కదా మమ్మీ? చెక్క, దాల్చిన చెక్క, లవంగ 5 ఐటమ్స్ చెప్పనీరా. 5 ఐటమ్స్ వేసి ఒక 3 విజిల్లు రానిచ్చిన. మటన్ 3 విజిల్లు రానిచ్చిన. మరి మెత్తం కాకూడదు మటను. తర్వాత ఆ 50 అక్కడ ఉడికింది, 50 ఇక్కడ ఉడుకుద్ది మసాలాలో. ఒక్కొక్కసారి తాలింపు కూడా ఉల్లిగడ్డ వేసి అట్నే తాలింపు కూడా వేసుకోవచ్చు. కానీ మటన్ అంత ఉడికేసరికి కొద్దిగా మెత్తగా కొద్దిగా జిగటగా అవుతుంది. అందుకని సగం అట్ట ఉడకనిచ్చి సగం ఇట్లా తాలింపులో ఇట్లా ఉడకనిస్తాను అన్నమాట. సరేనండి, మటన్ కూర వండుకుందాం. మనం కళాయి పెట్టుకున్న ముట్టిద్దాం. అప్పుడు టాంచి రానవీను అంటే వాడు కొద్ది బిజీ, ఇప్పుడు వచ్చిండు. అందుకే మటన్ ఉడకబెట్టుకున్నా, కొద్ది తొందరగా అయిద్దని. నీది యూట్యూబ్ సెకండ్ పేమెంట్ వీడియో ఉంది కదా, దాన్ని వీడియో అప్లోడ్ చేసి వచ్చిన. అవునా? ఓకే, వచ్చింది చూడండి యూట్యూబ్లో. అవునా? సెకండ్ పేమెంట్ పెట్టినావా? 100 గ్రాముల నూనె పోసినానండి. చెప్పు, ఏదన్నా చెబుతావేమో. ½ అన్ అవర్లో అయిపోవాలి వంట. ½ అన్ అవరే అంతా రెడీ చేసి పెట్టుకున్నా. ½ అన్ అవర్ చాలు. ఆయిల్ మంచిగా వేడైంది. 2 ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డ 2 తరిగి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర ఎక్కడ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇంకంతే. ఇంకా ఆవాలు, పప్పులు అవి ఏమి వేయకూడదు. మటన్కు, చికెన్కు, నాన్ వెజ్కి ఏమి వేయకూడదు అయ్యి అసలు. అక్క నిద్ర లేచిందా మమ్మీ? ఇప్పుడు అక్కకి ఎట్టుంది? అక్కకి బాగానే ఉంది అయ్యా. మా అమ్మాయి నిన్న పడ్డది, బండి మీద నుంచి పడ్డది. రాత్రి 7:30కేం పడ్డది. ఆఫీస్ నుండి వస్తూ బైక్ నుండి వర్షానికి బురదలో జారి కింద పడ్డది. బాగా గట్టిగానే ఇక్కడ జరిగింది, బాగా గట్టిగా లోపల గుండె నొప్పి అంట. ఫోన్ చేసి, మమ్మీ నేను పడ్డా మమ్మీ, నాకు చాలా నొప్పిగా ఉందని ఏడ్చింది. గడగడగడలాడిపోయాను ముగ్గురు. అతల బాగా కారు వేసుకొని పోయి అక్కడ 10 కిలోమీటర్లు ఉంది.
1 అవర్ పట్టింది జర్నీ. ఫుల్ ట్రాఫిక్ ఆ టైంలో 7:30కి 1 అవర్ అయింది. పిల్ల అట్నే కూర్చొని ఉన్నది. నేనన్నా బైక్ మీద ఫాస్ట్ వెళ్ళేటోని కానీ అక్కడ ఆల్రెడీ నొప్పి అంటుంది కదా, అంటే సీరియస్ అయితే ఏం కాలేదు కానీ నొప్పి అంటుంది. మళ్ళీ బైక్ మీద తీసుకురాలేము కదా అనేసి కార్లో వెళ్ళినాము, పైగా వర్షము. చాలా బాధ అయింది. ఎట్నో ఏం కాలేదులే, ఏం కాలే, బాగానే ఉంది. ఇప్పుడు మటన్ పెడితే ఇంకా యాక్సిడెంట్ అయింది, ఇంకా చాలా డేంజర్ అయింది పడ్డది కాబట్టి అంత మాత్రం. ఇక్కడ గుండె బాగా నొప్పి అంట. ట్యాబ్లెట్ ఇండిషన్ కూడా వద్దని చెప్పింది. 2 ట్యాబ్లెట్లు వేస్తే చాలు, నొప్పి పెయిన్ ట్యాబ్లెట్లు అని అన్నది. వేసినాము, బాగానే ఉంది అట్లే. ఓకే, కాసేపట్లో వచ్చి బిర్యానీ తింటదిలేండి. బిర్యానీ తింటది మా వాళ్ళకి కూడా. ఈ బిర్యానీ యాక్చువల్లీ నువ్వు కొద్దిగా మంచిగా చేస్తుండేది అక్క కోసమే కదా. తెలిసిపోయిందా? తెలిసిపోయింది, మాకేం తెలీదు. మా కోసం ఎప్పుడు చేసిన భూమి బెత్తడి మమ్మీ ఇట్లా. అబ్బా, మేము కూడా కింద పడి వస్తాం, అప్పుడు మంచిగా చేసి వస్తావు. వద్దు, అస్సలు వద్దు, ఆ మాట అనొద్దు. కింద పడ కావాలంటే రూమ్ లో కింద పడతామా? మమ్మీ మంచిగా నాకు ఇలా మటన్ ఇది చేసి పెట్టమను, చక్కగా చేసి పెడతా. అంతేనా? ఎగుతా ఉండయండి. ఉల్లిగడ్డలు ఇంకా ఎగలేదు. మటన్ తెచ్చి చక్కగా ఉప్పు, పసుపు, కారము, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఉడకబెట్టుకున్నానండి. 3 విజిల్లు రానిచ్చిన. 3 విజిల్లు రానిచ్చిన. నేను ఎంత తెచ్చినట్టు మటను 1.5 కేజీ, ఎప్పుట్లాగానే 1000 రూపీస్కు 1.5 కేజీ ఇస్తాడు. ఇట్లుంది ఉడికి. ఇట్లా మాకు నీళ్ళు ఇట్నే ఉండాలా. బిర్యానీకి అయితే కొద్దిగా ఇన్నే పోసుకుంటా నీళ్ళు అన్నీ. కానీ ఇది కూరకు కదా, మనకు కూరకు అన్నిటికీ ఇదే సారు కావాలా. అందుకని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. ఆ 2 గ్లాసులు నీళ్ళు అట్లనే ఉంటాయి. చూద్దాం ఎంత మాత్రం ఉడికిందో. అబ్బో, బాగా మెత్తంగా ఉడికిపోయింది. మంచిది, మెత్తంగా ఉడికింది. ఎక్కువ ఉడకబడలేదు కాడ. అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు. మంచి తాలింపు అయితే చాలు. అబ్బో, మెత్తగా ఉడికింది మటన్. కాలుతుంది, ఇది చూడండి, మెత్తగా ఉడికింది. ఊడొచ్చేస్తుంది. సరే, 3 విజిల్లు. డబ్బాలన్నీ ఉంచు. ఒక్కరోజు కనుక ఖాళీగా ఉంటే డాడీతో పని చెప్పించేస్తావా? అమ్మా, కొద్దిగా అవసరం కదా. ఇది అంతా 5 నిమిషాల పైనే కదా. ఇటు చూపు బాగా ఉల్లిగడ్డలు బాగా ఎగినాయండి, ఎర్రగా ఎగినాయి. అల్లం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వంట మధ్యలో ఒక 2 కామెంట్స్ చదువుతా. డాడీ, ధనలక్ష్మి కామెంట్ పెట్టింది. ఓ, ధనలక్ష్మి భాగ్యక్క కూతురు. మురళన్న ఐడి నుండి కామెంట్ పెట్టింది. కంగ్రాచులేషన్ అమ్మమ్మ అండ్ తాతయ్య. మీరిద్దరు అమ్మమ్మ తాతయ్యలా మీరు? ఓయమ్మో, ఎప్పుడో అయిన అమ్మమ్మ తాతయ్యలు. కంగ్రాచులేషన్స్ అని పెట్టింది. ఎందుకంటే ఇప్పుడే అప్లోడ్ చేసినాం కదా, పేమెంట్ వచ్చిందండి 2 నెలది. దానికి కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ అండ్ తాతయ్య అని పెట్టింది. థ్యాంక్ యూ అమ్మా. నేనేమన్నా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధనలక్ష్మి. ఏగిందండి అల్లం చూడండి, ఎర్రగా రెడ్గా అవుతుంది. ఇప్పుడు మనం ఏమి చేసుకుందాం, మీకు అంతా మా ఆయన అంతా తీసి పెట్టిండు. మటన్ వేసేసుకుందాం. నీళ్ళు కొద్దిగా ఎండు మాంసం ఉన్నట్టుంది కదా ఉడికి. మా ఎండు మాంసం అంటే గుర్తుంది, ఒకసారి ఒట్టిసీలు ఎండేయాలి మమ్మీ, మన ఆంధ్ర స్టైల్లో. ఎండేయాలి ఏమనుకుంటారో యూట్యూబ్లోనని వేయట్లేను. ఏమనుకోరు, తినాలనుకుంటారు. అవునా, మేము వేసుకుంటాము అప్పుడప్పుడు. 10 కేజీలు 8,000 అవుతుంది. అది ఎండి గంత అవుతుంది. అయినా సరే ఎంత టేస్ట్ ఉంటాయి తెలుసునా? ఒకసారి చేద్దాంలే. చేద్దాం ఒకసారి. చూడండి, ముక్కలు వేసిన. బావా ఏం చేస్తాడు? స్నాక్స్కి పోయిండు డాడీ. పోతాడు. నువ్వు ఆ డబ్బాలన్నీ చూడు, ఎన్ని డబ్బాలు ఉంటాయి, అన్ని మూతలు పెట్టు. వేసుకున్నాం కదండి. ఏం వేసుకున్నాం? ముక్కలు వేసుకున్నాం. ఉడికిన ముక్కలు సగం ఉడికిన, సగంకి ఎక్కువే ఉడికినాయి. ఇప్పుడే చేప ముక్కలు వేసుకున్నాము. మటన్ ముక్కలా? కారం 1 స్పూను. మనము అక్కడ వేసుకున్నాం. పసుపు కొంచెం, కారం కొంచెం వేసుకున్నాం. అందుకని 1 స్పూనే వేసిన. ఎగబెట్టేసి. పసుపు కూడా 1 స్పూను చాలు, లైట్గానే ఉండాలి. మరి ఎల్లో కలర్ ఉండకూడదు. వేసి చక్కగా తిప్పుకుందాం.
నీ వీడియోకి అందరు కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ. అమ్మమ్మ అంటే మా బావ మనవరాలు ఇలా ఇలా అన్న వీళ్ళ పెద్దన్న మనవరాలు. కామెంట్ అయితే పెట్టిండ్రు. నాకు కొడుకున్నారు మనవరాళ్ళు. మమ్మీ పి మహేంద్ర అనే వాళ్ళు కామెంట్ పెట్టారు, మీ చేసిన వంటలు బాగుంటాయి ఆంటీ అని. థ్యాంక్ యూ మహేంద్ర. చిన్నోడో పెద్దోడో. సుజాత అనేసి ఉన్నారు, వాళ్ళ మరి అక్క కాదు వేరేటోళ్ళు అయిండ్రు. సూపర్ అక్క టేస్టీ అనేసి పెట్టారు. అక్క కాదు మరి, నేను అక్కను కాదు కదా, పిన్ని అవుతాయి కదా సుజాతకి, వేరే వాళ్ళు మన ఫాలోవర్స్. థ్యాంక్ యూ అండి సుజాత గారు. చూడండి ఇప్పుడు మనము వేడిగా ఉండే నీళ్ళు, ఏది మటన్ ఉడికి నీళ్ళు పోసుకుందాం. సన్నీళ్ళు అయితే పోసుకోకూడదు, సన్నీళ్ళు పోయాల్సి వస్తే మీరు కాగబెట్టి పోసుకోండి. ఈ మటన్ ఉడికి నీళ్ళు వేడిగా ఉండయి. ఇంకెంత ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం అంతే. బాగా మెత్తగా ఉడికొండదు మటను. బాబా అన్నీ పెట్టేసినవా? సంబంధం అన్ని కామెంట్లు చదువు. ఇంకొకరు నిఖిత లూనావత్ అని ఉంది, మీరు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది అమ్మ అని పెట్టారు. అవునా, సరేనమ్మా. నేను తినేదే కొంచెము, అంటే నేను చాలా తింటా, డైట్ వల్ల కొంచెం తింటుంటా, నేను తినను అనుకోకండి. మరి చెన్నా దీప్తి అనేవారు, మీది హ్యాపీ ఫ్యామిలీ ఆంటీ, మీ ఫ్యామిలీని చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. పద్మప్రియ గారు చాలా బాగా చేశారండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి పద్మప్రియ గారు. పద్మ, మీ పేరు పద్మప్రియ కాదండి, ఇకపైన పద్మప్రియ. పద్మప్రియ మార్చేసుకోండి పేరు మీరు, ప్రియ నుండి పద్మప్రియ నుండి. నోరు కొద్ది తడి అయిపోయింది కదా, క్లీన్ రాలే. ప్రియ నోరు తడి అయిపోయింది కాబట్టి మీ పేరు మార్చేసుకోండి. ఇక లేదు. చూడండి ఇది పక్క స్టవ్ బిందె పెట్టుకుందాం. ఏంది మటన్ అది. ఇప్పుడు మనం బగారికి తాలింపు వేసుకుందాం. చిన్న కళాయి పెట్టుకున్నా. బావా అక్కడ రైస్ స్విచ్. స్విచ్ కాదండి అది స్విచ్. తెలుసుకోండి, వీడియో చూసేటోళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని. మా అమ్మ అప్పుడప్పుడు ఆనిముత్యాల గట్ట నేర్పిస్తా ఉంటారు. స్విచ్ చిచ్చు చిచ్చు స్విచ్. ఇప్పుడు ఏమన్నా బాబా చిచ్చేయి అంటివే. మా అమ్మ మా నాయన మాకు నేర్పించిన మాట్లాడటాటి. అది ఇంగ్లీష్ నేర్పించిండ్రా? ఇంగ్లీష్ చిచ్ అనాలని. మరి ఇంకేమంటారు, బటన్ అంటావా? అనం కదా స్విచ్. అది తెలుగులో అంటే బటన్ అని అనలేము కదా, మామూలుగా తెలుగు, అది ఇంగ్లీష్ అని అనుకోము మేము. మంచిగా కళాయి కాగింది. ఎంత వేసుకుందాం? 150 గ్రాములు ఆయిల్. పలావ్కి, బగార్కి. పలావ్ కాదండి బగారు. మమ్మీ ఇంకో కామెంటు, కవిత దేవరచకొండ అని ఉంది. హాయ్ నవీన్, మీ అమ్మ అలా బాధపడనేకండి, వంటలు చాలా బాగా చేస్తారు. హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ చూపించండి, ఇంకోసారి బాధపడకుండా చూడండి. నీకేం బాధలు ఉన్నాయి? హెల్త్ అంటే ఏమైనా షుగర్ ఉందండి, కొద్దిగా ఉంది. అదే 400 ఉంది. ఇప్పుడు అది కూడా కంట్రోల్ అవుతుంది. నేను ఫుడ్ మానుకొని కంట్రోల్ అవుతుంది. 1 అవర్కి అంతా నేను చెకప్ చేసుకుని చెకప్ కూడా చూపిస్తాను, మీకు రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఏం ప్రాబ్లం ఏం లేదండి. నూనె కాగిందయ్యా, వేస్తుండ ఉల్లిగడ్డ. బాగా తాలింపుకి ఉల్లిగడ్డ వేసిన. చూడండి మసాలా దినుసులు. దినుసులు ఈ మసాలా కాదు, మసాలా దినుసులు. ప్లేట్లో గిన్నె లేవు కానీ ఇన్ని వేసుకుంటామా, తట్టుకోలేము వాసనకి. చూడు 2 చేస్తుంటా, ఎన్నో కూడా 2 చేస్తా. 2 మరాఠీ మొగ్గలు దినుసులు చూసుకోండి. వాడి మాటలు పట్టుకోబాకండి, నేను చెప్పేది కూడా పోతుంది. 2 మరాఠీ మొగ్గలండి. 4 యాలక్కాయలు. కొట్టొద్దు, అట్నే వేసేయండి. వాళ్ళు ఎందుకు కొడతారులే కానీ. ఒక 5-6 ముందు నన్ను చెప్పనీరా. 5-6 లవంగాలు. 3 చెక్క, దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకు, కస్తూరి మెత్తి. అయిపోయింది కదా. సబ్స్క్రైబర్ ని ఇంటికి పిలుస్తా అన్నావు. అవును, పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ మన ఇంటికి వచ్చిపోయిన సుమలత గారు, వారి ఫ్రెండ్. యాక్చువల్లీ వీలైతే ఈరోజు పిలిచి ఉండాల్సింది కదా మమ్మీ. పిలుద్దాం నవీనా. వచ్చే సండే పిలవాలమ్మా. అరే ఈ సండే ఎందుకు మనకు గుర్తురాలే? వచ్చే సండే పిలుద్దాం. ఓ నిన్న అక్క పడేసరికి మనం ఆ టెన్షన్లో ఉన్నాము. సరే వచ్చే సండే పిలుద్దాం. చూడండి ఇందులో వేయలేదండి, మసాలా దినుసులు వేయలేదు ఇందులో. ఎందుకంటే ఇందులో వేసిన, అందుకని తాలింపులో వేయలేదు, ఉడికేటప్పుడు వేసిన. అందుకని ఇప్పుడు మనం బగార్లో చేసుకున్నాం మసాలా దినుసులు.
ఏగినాయి, మంచిగా ఏగినాయి చక్కగా. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్ద స్పూను. ఇప్పుడే మనం వెంటనే పుదీనా మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా, ఇది కూడా అంతే కడిగి తరిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర. ఆకుకూరనా మమ్మీ? ఆకుకూరలు అందరూ వాటిని ఆకుకూరలకి రావు. ఆకేసి పుదీనాకేసి తోటకూర, గోంగూర అవన్నీ ఆకుకూరలు అంటారు, కానీ పుదీనా కొత్తిమీర ఆకుకూర అంటారు. అవునా? ఆకేసి ఆకుకూర అవ్వదా? అవును. నెయ్యి వేయవా? నెయ్యి బాగా అయిన తర్వాత పైన వేస్తా. ఓకే. ఇప్పుడు వేయదు. ఇందులో కూడా కొద్దిగా వేయవా? ఇందులో అసలు వేయదు. సరే, అవసరం లేదు. అయిపోయింది. అట్నే అందులో ఉంచు. మమ్మీ నీకు ఫేస్ బ్యూటీ అవసరం లేదు మమ్మీ. ఎందుకు చెప్పు? ఎందుకు? న్యాచురల్గానే బ్యూటీగా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఫేస్ బ్యూటీ వేయాల్సిన అవసరం లేదు ఎడిటర్లో. ఓకే, వీడియో ఉన్నట్టుగా అప్లోడ్ చేసేయచ్చు. అందంగా ఉంటుండ. ఎస్. కొంచెం మచ్చలు తగ్గుతుండే. అవునా? మా చిన్నక్క ఆయింట్మెంట్ పంపించింది, అది రాసుకుంటుండా కొంచెం మచ్చలు తగ్గుతుండే. కొద్దిగా అల్లము పచ్చివాసన ఉంటుందండి, అది పోవాలంతే. యాడికి పోవాలి మమ్మీ? అది పచ్చివాసన లేకుండా పోవాలి. కమ్మటి స్మెల్ వస్తుంది. ఒక్క నిమిషం అంతే. చూడండి, మటన్ ఉడుకుతా ఉంది చక్కగా వంకర కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకు తాలిపొడి వేగింది బగారకి. పదండి అక్కడ వేసుకుందాం. బావా మూతది, బావా రైస్ మీద మూతది. ముద్ది ఏంటి బావా ఇక్కడే లేదేమి? కుక్లో పెట్టలేదు. అయ్యో, అది కూడా తెలియదా బావ నీకు? ఇంకాసేపు దానం అయిపోద్ది అనుకుంటున్నాడా? అక్కడ వేసిండు, ఇక్కడ వేయలేదు. మమ్మీ అరగంటలో అయిపోద్ది అన్నది. డాడీని చూపి, మీ డాడీ చూపి నన్నేం చూపిస్తావు? హై డాడీ. అరగంటలో నువ్వు నిన్నెట్ట చేయనిస్తాను అనుకున్నావు డాడీ. తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని ఎట్నో చూసినావు మమ్మీ. మూత పెట్టేది ఇంకా మూత పెట్టేసాయి. ఏం కాదు కదా మరి. ఏం కాదు, టైం పట్టింది. 10 నిమిషాలు లేట్ అయింది అంతే. ఏం కాదులే. ఏం కాదులే బాబా, కానీ తెలుసుకోవాలి కదా. అంత మాత్రం తెలియకపోతే ఎట్లా చెప్పు? మొబైల్ చూసుకుంటాము. ఏదో స్విచ్ చేయమను, అంతే స్విచ్ చేసిన స్విచ్ చేసి కింద కూడా అది బటన్. అవును మమ్మీ యాక్చువల్లీ చూడండి, రైస్ కుక్కర్ పెట్టి స్విచ్ అయ్యి బావా అంటే లేదు పై స్విచ్ అయ్యి చిన్న స్విచ్ అయ్యి చెప్తారు. నేను చెప్పేది నాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యిండేది. స్విచ్ చేయమన్నావు, సాధారణంగా రెగ్యులర్ గా వండేటోళ్ళం కాదు కాబట్టి మామూలు పైన కదా స్విచ్ అని స్విచ్ చేసేస్తాం అంతే. కింద కుక్ అనే ఆప్షన్ ఉందని తెలియదు. మొబైల్ ఉంటే స్విచ్ చేసినా మొబైల్ చూసుకుంటుంది. ఎందుకంటే నాకు కూడా అలవాట్లేదు కదా. నువ్వేమన్నా నేను అదే వేసి ఉండేటండే. నువ్వు చేసి మానేతుండే ఇప్పటికన్నా చూసినా. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే సరే, ఎవరు తప్పలేదులే. ఏం పెద్ద తప్పులా కానీ కాకపోతే నువ్వు అరగంట అనేది స్పాయిల్ అయిపోయింది. 10 minutes లేట్ అయిపోయింది. సరేనండి, ఇప్పుడు మనం వేసేటన్నీ వేసేసుకుందాం. 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పొడి, ఆచి మటన్ మసాలా కొంచెం సగం ప్యాకెటే, కొబ్బరి పొడి కొంచెం 1 స్పూను, రెడీమేడ్ ప్యాకెట్. రెడీమేడ్ ప్యాకెట్ బగార్లకి బాగుంటుంది.
కొద్ది చిక్కదనం రావాలి కదా, బాగుంటుంది. వేసేసుకున్నాం అన్నీ. ఇప్పుడు వెంటనే 2 పుదీనా, సగం కట్ట కొత్తిమీర. మళ్ళీ ఆకుకూర చేస్తున్నాం మమ్మీ. మళ్ళీ ఆకుకూర కాదురా, కొంచెం కొంచెం వేసిన కదా ఇందులో. ఓకే. అయినా దాన్ని ఆకుకూర అంటే కొత్తిమీర ఆకే కదా. ఆకే కానీ ఆకుకూర అంటారు. సరే, కొత్తిమీర మటనా? చూడండి కొంచెమే వేసిన. కొత్తిమీర మటన్ కాదు, కొద్దిగా వేసిన. పుదీనా మటను. పుదీనా మటన్ కాదు, కొత్తిమీర మటన్ కాదు. కొత్తిమీర పుదీనా మటన్. ఇందులో ఒక ఆలుగడ్డ వేసుకుంటే, పెద్దది మంచి ఆలుగడ్డ అసలు ముక్కలు తరిగి వేసుకుంటే, పెద్ద ముక్కలు, బెంగాలీ స్టైల్ అది. ఎంత బాగుంటుంది చికెన్లో మటన్లో. నెక్స్ట్ టైం చేస్తాను. ఎంత బాగుంటుంది తెలుసా? ఎప్పుడు ఇష్టం మమ్మీ నీకు బెంగాలీ స్టైల్? మనం చేసుకున్నా. మనం ఎందుకు చేసినంటే కసిమైంది కొద్దిగా. మీకు ఒక టిప్పు చెప్తానండి. ఎప్పుడైనా కసిమైతే ఆలుగడ్డ సన్నగా పొడుగ్గా కొయ్యాల. ఇటు అసలు ముక్కలు కొయ్యకూడదు, సన్నగా పొడుగ్గా కొచ్చి కూరలు వేసేయండి. మంచిగా ఉప్పు పీల్చుకొని కరెక్ట్గా మంచిగా సరిపోతుంది. నాకు మొన్న చికెన్ అయితే అట్నే వేసిన. అసలు చికెన్ కన్నా ఆలుగడ్డ ముక్కలే తినేస్తున్నా, అంత కమ్మగా ఉంది. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ అంతా బిర్యానీలో ఆలుగడ్డ తింటారు మమ్మీ. ఎంత బాగుంటది తెలుసా ఉడికి ఆలుగడ్డ. అవును, బాగుంటుంది. పోన్ ఉంటది. ఆ ఆలుగడ్డ కూడా మంచిగా ఉడకబెట్టి నూనెలో వేయించి బిర్యానీలో దమ్ చేసి పెడతారు. మస్తు ఉంటది. ఒకసారి అది చేయి మమ్మీ. చేస్తా. చాలా ఉండే చేసేటివి చేస్తా. చాలా ఉన్నాయి. ముందు ముసల పండగ సబ్స్క్రైబర్ పిలిచి నెక్స్ట్ ఆదివారం. అవునవును, చాలా మంది వస్తాం అడుగుతారు. మంచి బిర్యానీ ఒకసారి చేసి పెట్టా. చేస్తా. సరేనండి, అయిపోయినట్టే. 1 నిమిషం ఉండి దించేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుంది. ఉప్పు ఇప్పుడు కరిగిద్దా మమ్మీ? కరుగుద్ది, కరిగిపోద్ది. అన్న అన్న టైం దాటుతుందంటే నువ్వే లేట్ చేసి నువ్వు స్విచ్ చేయకుండా మళ్ళీ నన్ను అంటున్నావు. నువ్వు చెప్పాలి కదా మమ్మీ. బొమ్మ పెట్టండి మమ్మీ. అరగంట అన్నవు. తప్పు నాది కాదు. నా తప్పు అయితే ఒప్పుకుంటా. తప్పు నాది కాకపోతే ఒప్పుకోను. ఒప్పుకోవా? కొడతావా? పట్టను అంత లేదులే కానీ ఒప్పుకోను. కొడతావా? మా డాడీని కొడతావు నువ్వు? అంటే కొట్టియాలన్నాడువా? ఏది కొట్టి చూద్దాం మా డాడీ. ఎప్పుడన్నా కొట్టినానా? కొట్టి మాటలే. మామూలుగా ఉంటుంది. అక్కడ రజియా భాను గారు వస్తారు. మా డాడీని కూడా అది చూడు. సిస్టర్ రజియా బాగుంది చెప్తా. నన్ను ఏమన్నంటే రజియా భాను గారు చెప్తారు. అలా వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. నాకేం భయం లేదా నీకు? అంటే వాళ్ళు అక్కడ నుండి రావడానికి టైం పట్టింది డాడీ. అప్పటిదాకా సేఫ్గా ఉండాలి మరి నువ్వు. ఫోన్లోనే బెదిరిస్తారా? బెదిరిస్తారా మరి వీళ్ళు అప్పటికి? సరే చూద్దాం. రజియాబాన్ సపోర్ట్ చూసుకొని బాగా ఇదైపోతున్నాడు. రజియాబాన్ గారు కామెంట్ పెట్టిన కానండి. రజియాబాన్ గారు సిస్టర్ రజియాబాన్ ఉంది చెప్తాను, జాగ్రత్తగా ఉంటాడు. నేను సయ్యం కొట్టినాడు పాపం. ఆమెను ఎందుకు అనాలి అని. వాళ్ళనంటే మా డాడీ ఊరుకుంటాడా? అటనా? ఏడు నా కోతలు పెట్టుంటావా నువ్వు? నీ సిస్టర్ని అంటే? అవునా? నేనేమన్నమ్మా, నాకెక్కడ పీడ. అంత పెట్టి వాళ్ళ అంత తిని నేను అంత ముద్ద తిని అడబడి కుక్క పిల్లలాగా. అందుకు కదా అనేది ఊరకనా? మమ్మీ ఆకలి అవుతుందమ్మా. టైం చూడు మమ్మీ ఎంత అయిపోయిందో. ఓ అమ్మా, గంట అయిపోయింది మమ్మీ. చేసిందంతా మీ డాడీ. అవునా? బిర్యానీ ఇప్పుడు అంతా మటన్ చేసినంత డాడీనేనా? నేను నువ్వు అనుకున్నా. మటన్ చేసింది కాదు, టైం వేస్ట్ చేసిందంతా మీ డాడీ. డాడీనే అంట. మొఖం ఒక్కసారి అద్దంలో చూసుకోపో ఎట్లుంటుందో నల్లగా. అయిందండి. ఏమైంది? బగారైంది. చూడండి ఎంత బాగా అయిందో. నెయ్యి ఎందుకు నవ్వినా? అన్ని పనులు నాకేనా మమ్మీ? ఇదే ఒక పనే. చూడండి, నెయ్యి వేసుకుందాం. బాగా వేడిగా ఉంది కదా, చక్కగా కరిగిపోద్ది. ఇంత నెయ్యి వేస్తే ఇంకా మనం తగ్గేదే లేదు మమ్మీ. అయ్యేదా చెప్పిన కదా, తగ్గేదే లేదు. కరిగి అంతా లోపలికి వెళ్ళిపోద్ది.
చాలా నిండుగా బగారా. సరేనండి, అయింది. చూడండి చికెన్, చూడండి మటన్, చూడండి చికెన్ అంటుండ మటన్. చికెన్ ఏది మమ్మీ? చికెన్ లేదు. చికెన్ ఎందుకు, మటన్ అంటే చికెన్ అన్నావు నువ్వే. చికెన్ అన్నా. మటన్ సూపర్ మమ్మీ. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా ఉడికిందో చూస్తేనే అర్థమవుతుంది. గుండెకాయలు కూడా చాలా గుండెకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని గుండెకాయలు ఏమన్నా ఉన్నాయి. సరేనండి, వడ్డించుకుందాం. ఇంకా ఆకలి వేసింది. లేదు హైమా అక్క, ఫుడ్ రెడీ రా అక్క. తగ్గింది అన్నది ఇందాక అడిగినా. అడిగినాం, కనుక్కుంటున్నాం. తగ్గింది. తగ్గకపోతే మనం ఇట్లా ఫుడ్ చేసుకొని తినాం కదా. అసలు ఫుడ్ ఎవరికి కావాలి? హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందాము. తగ్గకపోతే. తగ్గింది. పొగలు వస్తున్నాయి మమ్మీ. అబ్బా, ఈ రైసు ఈ మటను తింటే ఎంత బాగుంటుందో. బయట బెంగళూరులో ఈ హోటల్స్లో 1000 రూపాయలు పెట్టిన నైట్ భోజనం దొరకదు. మంచిగా చెప్పు, గట్టిగా చెప్పు. చెప్పినా వినపడ్డది, అందరికి వినపడ్డది గట్టిగా. 1000 రూపాయలు పెట్టిన 1000 రూపాయలు పెట్టినా దొరకదు. అసలు చేయరు. డాడీ ఏదంటాడు చూడు. చేయరు, అది డాడీకి కూడా అదే అంటాడు. ఎక్కడ ఇట్లాంటి బిర్యానీ ఇట్లాంటి ఫుడ్ దొరకదు, ఇట్లా టేస్ట్ ఉండేది. సత్యబాబు బిర్యానీ అనేసి ఒకటి హైదరాబాద్లో ఒకటి దొరికేది. అది బెంగళూరు కూడా కొన్ని రోజులు దొరికింది, కానీ అది కూడా ఇంత మంచి టేస్ట్ ఉండదు. పెరుగు చట్నీ కూడా చేసినానండి నేను, మీకు చూపించలేదు. మా లంచ్ సండే, మా లంచ్ చూడండి, గ్రాండ్ లంచ్. చూడు డాడీ, మంచిగా మటను, పలావ్, గీ పలావ్. మటన్ చేసినవు, పలావ్ చేసినవు, పెరుగు చట్నీ చేసినవు. నేను తింటమే ఉంది ఇంకా. అవును. మమ్మీ నెక్స్ట్ వీక్ వెళ్ళా మన సబ్స్క్రైబర్ కూడా పిలిచి మంచిగా వాళ్ళకి నచ్చిన వంట ఒకటి చేసి వాళ్ళ చేతి కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మమ్మీ. నువ్వే ఫోన్లు చేసి పిలిపి ఎప్పుడు వచ్చేటట్టు ఏర్పాటు చేయి నువ్వు. ఓకే మమ్మీ. మళ్ళీ ఆదివారం పెడదాం. ఇంటికల్లా వచ్చి గిఫ్ట్లు ఇచ్చి. అవును, సుమలత గారు. అవును. ఇంకో ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ కూడా సుమలత గారి ఫ్రెండ్. మళ్ళీ ఆదివారం పిలిచి కూర్చోబా ముందు అమ్మిక. టుడే మై లంచ్ మా బావకు పెడుతుండా, మా ఆయనకి. తిను బావా. ఎప్పుడెప్పుడైనా ఉండాలి నేను కూడా. ఇది అక్కకి లివర్లు వేసి ఉంటాయి. ఇంకా కొద్దిగా వేద్దాం అక్కకు కూర పాపం. ఇది మై డాటర్కి. ఈ ప్లేటు మై సన్కి. ఎవరు మమ్మీ మీ సన్? మా సన్న నా ఎదురుగానే ఉండడు. మాకు వీడియో తీస్తాడు, అప్లోడ్ చేస్తాడు, చాలా హెల్ప్ చేస్తాడు. మీ మాట విన్నాడు కావాలి నేను మీ సన్. వింటాడు. వింటాడు. ఎట్టుంది డాడీ? సూపరు. సూపరా? సూపర్ భోజనం తయారు చేసిన ఆదివారం. అవునా? థ్యాంక్ యూ. అద్దరు పని ఉంటుంది అసలు. ఈ బగారా ఏంది స్మెల్ అనేది, అరోమా ఏందంటారు చూడు, బా ఎంత బాగుంటుందో తెలుసునా. అది మంచిగా చేసినావు. ఇది ఆదివారం.
బాలా పలావు మటన్ బిర్యానీ సూపర్, ఓకే. మంచిగా ఉండే అన్నీ, సరే బావ. సూపర్ ఉండే. మమ్మీ నేను ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మటన్ మాత్రం ఎంత మెత్తగా ఉంది, చేతికి తగిలితే మెత్తగా. పలావ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మమ్మీ, వన్ ఆఫ్ ద బెస్ట్. మటన్ మాత్రం మస్తు సాఫ్ట్గా మెత్తగా ఉడికింది. సెవెన్ బైజీ బృందావన కాలనీలో హీరో తిన్నట్టు తింటున్నా. మటన్ టేస్ట్ మమ్మీ సూపర్ అంటే సూపర్. బోన్ నుండి ఊడొచ్చేస్తుంది మటన్. చూడండి మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో, 2 మునేలతోటి తీసేయచ్చు వేరుగా. మమ్మీ మటన్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మమ్మీ, సూపర్ అంటే సూపర్. అసలుకి తింటుంటే మంచి మజా వస్తుంది. సండే నిజంగా హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ చాలా మంచి టేస్టీగా వండి పెట్టినాం మమ్మీ, థ్యాంక్ యూ. బిర్యానీ అద్దిరిపోయింది. ఈ మధ్యలో యాలకులు వస్తున్నాయి మమ్మీ ఎక్కువ. ఈ యాలకులు అసలు ఒకటి కూడా రాకుండా నేను వేసి, ఎందుకంటే మంచి కలుపుకొని తినచ్చు, అడ్డం రాకుండా ఉంటాయి మంచిగా. లివర్ టేస్టే వేరబ్బా, అద్దరిపోయి ఉంటుంది మటన్ లివర్. సో మమ్మీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు మమ్మీ తొందరగా. సరే నాన్న, నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. నేనైతే తిన్నా, అద్భుతంగా ఉంది. నువ్వు తిని ఇప్పుడు అసలు నువ్వు చేసిందేనా అని అనిపిస్తుంది నీకు. అవునా, చూడండి ఇంకెంత బాగా ఉడికిందో. రైస్, బగారా రైస్, అద్దరిపోను ఉంది. ఇట్లా చేసుకోండి. రైస్ చూడండి వైట్గా ఎట్లా ఉంటుందో, కొంచెం లైట్గా గ్రీన్ కలర్ ఉంటుంది అంతే. అద్దరిపోను టేస్టు. పీసు చూడండి ఎంత మెత్తగా. రైస్ చూడండి ఎట్లా పొడి పొడిలాడుతుందో.
నేను పెరుగు చట్నీ ఎప్పుడైనా లాస్ట్గా తింటా, అందుకే ఇప్పుడు తినను అనమాట. ఇప్పుడు తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ముట్టుకోను, లాస్ట్కు చాలా చేసుకొని తింటా. చాలా టేస్ట్గా ఉందండి మటన్ సూపర్గా ఉడికింది, సూపర్ టేస్ట్ ఉంది, అంత బాగుంది, అంత రుచిగా ఉంది. సరేనండి, నేను తింటూనే ఉంటాను. నేను చేసిన మటన్ కర్రీ, బగారా రైసు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఎందుకంటే చూస్తుంటారు కదా, అందుకే అప్పుడప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటాను నేను, కొత్తగా చూస్తుంటారు కాబట్టి. సరేనండి.